అక్కడి నుంచి కొవ్వాడలో చదువుకున్నాను. మాకు అప్పట్లో ఒకటే బస్సు ఉండేది, నెంబర్ 6 లేదా నెంబర్ 7. బస్సు మీద రావాలి. పావులా 30 పైసలు ఉండేది టికెట్ కాకినాడ వెళ్ళడానికి. ఎక్కువగా నడిచి వెళ్ళేవాళ్ళు. అలాగ పొలం గట్ల మీద నుంచి వస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు వరి వేసేవారు. అది ఏంటో పెద్దగా తెలియదు. కానీ వెళ్ళేటప్పుడు ఈ వరి ఉంటుంది కదా, ధాన్యం, దాన్ని పొట్ట మీద ఉండేదని వారు. పొట్ట మీద అంటే నాకు ఏటో అర్థమయ్యేది కాదు. దాన్ని తీసి లోపల కొత్తగా యంగ్ ఉంటాయి కదా, అవి తీసుకుని తింటే చాలా బాగుండేది. ఇవి తినొచ్చు అని అనేవారు. ఇంకా చెరువులో నీళ్లు తాగుతూ ఉండేవాళ్ళు. అలా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఈవెన్ కాకినాడ కూడా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. దీనికోసం ఆలోచించినప్పుడు గోధుమ గింజ పడి చావడం కోసం మీకు ఎవరికన్నా తెలుసా? నాకు ఈ వచనం అసలు అర్థమయ్యేది కాదు. గోధుమ గింజ భూమిలో పడి చావాలి, గోధుమ గింజ భూమిలో పడి చావడం ఏంటి, మళ్ళీ అది ఫలించడం ఏంటి? ఎందుకంటే అది మన కాంటెక్స్ట్లో లేదు. మన కాంటెక్స్ట్లో ఉండేది ఏంటంటే వరి మనం వేసామనుకోండి, అది మళ్ళీ ఒక్క గింజ పడితే అది గుప్పుడు గింజలు వస్తుంది కదా. ఆ వరి భూమిలో పడినప్పుడు అది చీకటిలో ఉంటుంది, భూమిలో కప్పెట్టబడుతుంది. అది మళ్ళీ ఫలించినప్పుడు చాలా అద్భుతమైన ధాన్యం తిరిగి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు దీన్ని ఒక గొప్ప ఉదాహరణగా చెప్తూ ఉన్నారు. ఎవరైనా చదవండి, యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. చాలండి. గోధుమ గింజ కోసం మాట్లాడుతున్నాడు, లేదంటే ఒక వరి గింజ కోసం మాట్లాడుతున్నాడు. అది వరి ధాన్యం ఉన్నది. ధాన్యం ఎలా వేసామనుకోండి, ఒక ఇండివిజువల్ ఒక్క ధాన్యం గింజ తీసుకుని మీరు అలా వేస్తే అది గడ్డి వచ్చి దానిలోని ఒక గుప్పుడు ధాన్యం రావడం మనం చూస్తాం. దీన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉదాహరణగా చెప్తూ ఉన్నాడు. దీన్ని పారాబోలే అంటే ఒక ఉపమాన రీతిలో చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతీది కూడా మనుషులకు అర్థవంతమైన రీతిలో చెప్పేవారు. పారబుల్ అంటే అర్థం ఏంటంటే, ఉపమానం అంటే అర్థం ఏంటంటే పరలోక సత్యమును భూలోక అంశాలతో పోల్చి చెప్పడం. దీనిలో పరలోక అంశం ఏమున్నది? నేను అలాగ ఆలోచిస్తూ ఉన్నాను. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి నేర్పించాలనుకుంటున్నారంటే ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ లైఫ్, మన జీవితము రూపాంతరం చెందడం, దానికోసం మాట్లాడాలని ఆయన తలస్తూ ఉన్నాడు. నేను దీనికోసం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నన్ను చాలా చక్కగా ఆకర్షించిన ఒక కథ ఉన్నది. దాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక నది ఉన్నదట. ఆ నది ఎడారిలో నుండి వెళ్ళాలట. ఎడారి అంటే అక్కడ కూర్చున్న ఎవరికైనా తెలుసా? ఎడారి అంటే ఎండిన భూమి, ఎడారి అంటే నీళ్లుండని స్థలం, ఎడారి అంటే చెట్లు లేని స్థలం, ఎడారి అంటే బీడువారిన స్థలం, ఎడారి అంటే ఎండ ఎక్కువగా ఉండే స్థలం. ఆ ఎడారిలోంచి నది ప్రవహించాల్సిన అవసరం వస్తే నది అన్నదంటే నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళను అన్నదట. అవునా? ఎందుకు? నేను ఒకవేళ ఎడారిలోంచి వెళితే అది బీడువారిన భూమి కాబట్టి నన్ను ఇంకిపోజేస్తుంది, నన్ను ముందుకు వెళ్ళనివ్వదు. నేను ఎడారిలో నుంచి వెళితే తీవ్రమైన ఎండ వలన నేను ఆవిరైపోతాను కాబట్టి నేను ముందుకు వెళ్ళి నా గోల్ టార్గెట్ రీచ్ అవ్వడానికి కుదరదు. ఇప్పుడు నేను వెళ్ళను. ఎందుకంటే ఎడారిలోంచి వెళ్తే ఒకవేళ ఎక్కడైనా గుంటలు ఉంటే నా నీరు అక్కడ ఆగిపోద్ది, అది అక్కడే స్టాగ్నెట్ అయిపోద్ది, మురికి వాసన వస్తుంది, కాబట్టి నేను వెళ్ళను అంటే దానికి ఒక స్వరం వినిపించిందంట, నువ్వు ఎడారిని నమ్ము, నీ రూపం మారుతుంది. యు ట్రస్ట్ ద డిసర్ట్. నువ్వు ఎడారిని నమ్మితే, నీ ప్రయాణాన్ని సాగిస్తే నీ అద్భుతమైన అనుభవాన్ని పొందుకుంటావు అని చెప్పినప్పుడు, అవునా సరే ట్రై చేస్తాను. అది గుడ్డిగా నమ్మింది. నది ప్రవహించడం ప్రారంభించింది. నీరు ఇంకిపోతుంది, అయినా ప్రవహిస్తుంది. పైన ఎండ కాస్తుంది, ఆ ఎండ వేడిమికి నీరంతా ఆవిరైపోతుంది. నీరంతా ఆవిరైపోయి గాలిలో కలిసిపోతుంది. గాలిలో మేఘాలు ఏర్పడతా ఉన్నాయి.
గాలిలో మేఘాలు ఏర్పడినప్పుడు ఇంకా ముందుకు వెళతా ఉంది. ఆ మేఘాలు చల్లని గాలిగా తయారైనవి. అది తిరిగి వర్ష రూపంలో మళ్ళీ కిందకు పడతా ఉంది. ఇప్పుడు నది అంటున్నది, ఇది నా నిజమైన స్థితి అంటా ఉంది. ఎప్పుడైతే పైకి వెళ్ళి అది మేఘాలుగా మారి తిరిగి కిందకు కురిసిందో, అది నిజంగా గొప్ప చల్లదనాన్ని తీసుకొచ్చింది ఆ ఎడారి అంతటికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నదిగానే నేను ఉంటాను, ఆ ఎడారిలోనికి వెళ్ళను అని అక్కడే ఉందనుకోండి, దాని స్థితి మారకపోను. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్. కొన్నిసార్లు మన ఇండివిడ్యువల్ జీవితం కూడా ఎడారిలా ఉంటది. మనం ఫలించని వారిగా ఉంటాము. ఎక్కడున్న గొంగలంటే అక్కడే ఉంటది, కదలదు. ఎందుకంటే భయము. నేను వెళితే నా జీవితంలో నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేనేమో, ఇదిగో నా చుట్టూ చాలా భయాలు ఉన్నాయి అనుకుంటా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు చాలా చక్కని ఉదాహరణ చెప్తూ ఉన్నారు. మీరు మీ జీవితాన్ని ప్రేమిస్తే మీరు పోగొట్టుకున్నట్టే. అదే మీ జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తే అది మీకు చాలా ఫలవంతమైన జీవితాన్ని మీకు ఇస్తుంది అని చెప్తా ఉంది. నేను ఇంకా ఎక్కువ దీని మీద డీపర్ స్టడీ చేస్తా ఉన్నాను. చేస్తూ ఉంటే ఈ సీడ్ అంటే ఏంటంటే విత్తనం. భూమిలోనికి పాత పెడితే అది ఒక చీకటి స్థలంలోనికి వెళతా ఉంది. ఎప్పుడైనా చీకటి స్థలంలో ఎలా ఉంటుంది? ఇట్ సరౌండ్స్ డార్క్నెస్. అక్కడ ఒక చీకటి. మీరు ఎప్పుడైనా కళ్ళు మూసుకున్నారా? కళ్ళు మూసుకున్నప్పుడు అక్కడ మీకు ఏం కనిపిస్తుంది? చీకటి కనిపిస్తుంది, అగాధం కనిపిస్తుంది. మనకేం కనిపించదు, చీకటి. ఎప్పుడైనా కళ్ళు మూసుకుని ట్రై చేయండి, చీకటి, ఏమి లేదు. మరి చీకటిలోకి ఎప్పుడన్నా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామా? చెయ్యం. మోషే ఒకసారి ఏం చేశాడు తెలుసా? చీకటిలోనికి ప్రవేశిస్తా ఉన్నాడు. నిర్గమకాండం 20 అధ్యాయము 21వ వచనం చూడండి. చీకటిలోనికి ప్రవేశిస్తా ఉన్నాడు. అక్కడ అంధకారము, అక్కడ ఏమీ కనిపించట్లేదు. అక్కడ ఎవరున్నారంటే దేవుడు కనిపిస్తా ఉన్నాడు. అక్కడ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్వరం అతను వినిపిస్తా ఉంది. అక్కడ చీకటిలోనికి ప్రవేశిస్తున్నాడు. చదవండి ఎవరైనా. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపముగా, చూడండి, గాఢాంధకారమునకు సమీపముగా వెళ్ళాడు. దేవుడు అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన చాలా విషయాలు ఉన్నాయి. గోధుమ గింజ భూమిలో పడవలసి ఉంది, అది చనిపోవలసిన అవసరం ఉంది, అది అక్కడ జీవం పొందుకోవలసిన అవసరం ఉంది. మనమందరి జీవితాలని, లేదంటే యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని గోధుమ గింజతో పోల్చడం మనం చూస్తూ ఉంటాం. ఆయన ఏమంటున్నాడు తెలుసా? గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే దేర్ ఇస్ ఎ సాక్రిఫైస్. అక్కడ చనిపోవలసిన అవసరం ఉంది. అది భూమిలో పాతి పెట్టకపోతే అది జీవం పొందుకోదు, అది పైకి మొలకెత్తదు, అది అనేకముగా ఫలించదు. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు 2 వచనాలు చదువుకుందాం. యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షింపగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, చదవండి, దానిని దక్కించుకొనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొనవలెను. నేను చాలా గొప్ప, నా చదువు చాలా ఎక్కువ, నేను చాలా ధనవంతుణ్ణి, నేను ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చాను, నేను తగ్గించుకోలేను అనుకుంటే నువ్వెప్పటికీ ప్రభు యొక్క సేవలో ఉండలేవు, ప్రభువుని అంగీకరించలేవు. నిన్ను నువ్వు తగ్గించుకొని నీ సిలువను ఎత్తుకొని, సిలువ అంటే ఇక్కడ ఏంటి? మెడలో వేసుకునే ఈ క్రాస్ కదా? కాదు. ఒక అతనట సిలువను ఎత్తుకోమన్నాడు యేసు ప్రభు వారు అని చెప్పి ఒక చెక్క సిలువ చేయించుకున్నాడు అంట.
భుజం మీద వేసుకున్నాడు, లాగుతున్నాడు, చాలా బరువుగా ఉంది. మరి బాబు దీన్ని లాగలేకపోతున్నామని చక్రాలు చేయించాడంట. చక్రాలు చేయించుకుంటే ఈజీగా లాగేయచ్చు కదా. అది కాదు లిటరల్గా యేసు ప్రభు మాట్లాడింది. సిలువ సమ్ టైమ్స్ ఇట్స్ ఎ షేమ్, మనము అవమానము. నేను సిలువను ధరించానంటే బహుశా నన్ను ప్రజలు ఏమంటారు, నన్ను ప్రజలు ఏ విధంగా కన్సిడర్ చేస్తారు, నేను ఎంత ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చాను, నా కల్చర్ ఏమైపోతుంది, నా యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏమైపోతుంది, పూర్వీకులు నన్ను ఎంతగానో నేను కొలిచిన దేవుళ్ళు ఏమైపోతారు. ఇప్పుడు నేను యేసు ప్రభువుని వెంబడించాలా? నువ్వు ఏం చేయాలంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి, నువ్వు బరి అయిపోవాలి. యేసు క్రీస్తు విషయంలో నీ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి విధమైన కల్చరు నువ్వు పాతి పెడితేనే నూతన వ్యక్తిగా నువ్వు కనిపిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే ఎప్పుడు కూడా పాత స్వభావమే, పాత బుద్ధులే, పాత అలవాట్లే. దీన్ని చక్కగా పోల్చాలంటే గొంగళి పురుగుతో పోలుస్తారు. గొంగళి పురుగుని చూస్తే చాలా అసహ్యంగా ఉంటుంది, జుగుప్స అంటారు. అది కిటికీల మీద, చెట్ల మీద, మునగ చెట్ల మీద ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు చెట్ల మీద వస్తే పిల్లలు చూసి భయపడుతూ ఉంటారు. అది కూడా చావవలసిన పరిస్థితి ఒకటి ఉంటుంది. అది చీకటి దశలోనికి వెళ్ళవలసిన పరిస్థితి ఒకటి ఉంటుంది. అది కొన్ని రోజులు గూడు కట్టుకుని అందులో ఉండిపోద్ది, దానికి ఆహారం ఏమి ఉండదు. ఒకానొక దినం వస్తుంది, అది గూడు పగలగొట్టుకుని బయటకు వస్తుంది. అది సీతాకోక చిలుక అవుతుంది. దాన్ని అందరూ కూడా పట్టుకోవాలని ఆశపడతారు, దాన్ని చూడాలని ఆశపడతారు. మన జీవితము గొంగళి పురుగు వంటి జీవితము, పాత కల్చర్, పాత స్వభావం. యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే యూ షుడ్ బరీ దట్ లైఫ్. ఆ జీవితాన్ని నువ్వు పాతి పెట్టాయి, ఆ సంస్కృతిని పాతి పెట్టాయి. నువ్వు నా కోసం, నీ కోసం నువ్వు బ్రతకాలనుకుంటే నీకు ఏ విధమైన జీవితం ఉండదు. కానీ క్రీస్తు ప్రభు కోసం బ్రతకాలనుకుంటున్నావు చూసావా, నువ్వు వెలుగు వలె, ఒక దీప స్తంభం వలె నువ్వు ఉంటావు. నువ్వు వెళ్ళిన ప్రతి చోట నీ గురించిన ఖ్యాతి విస్తరిస్తూ ఉంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ట్రాన్స్ఫర్మేషన్, ఇట్స్ ఎ చేంజ్ ఇన్ యువర్ బిహేవియర్, చేంజ్ ఇన్ యువర్ వర్డ్, చేంజ్ ఇన్ యువర్ లైఫ్. మన యొక్క చేంజ్ అన్నమాట, మార్పు. ఈ గోధుమ గింజ భూమిలో పాతి పెట్టడం, అది తిరిగి మొలకెత్తడం యేసు ప్రభు వారి సిలువ, మరణ, సమాధి, పునరుత్థానాలతో పోల్చాడు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చూస్తే ఏంటి బాప్తిసం? బాప్తిసం ఈజ్ నథింగ్ బట్ యేసు క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానముల్లో మనం పాలు పంపులు పొందడమే. చాలా మందికి బాప్తిసం అంటే అర్థం కాదు. ఇక్కడ ఈ వచన భాగం చూసుకున్న తర్వాత బాప్తిసం గురించిన 2 విషయాలు మనం తెలుసుకుందాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు అరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన చదవండి. ఈ వచన భాగాన్ని మరలా చదవండి, ఇంటి దగ్గర కూడా చదవండి. మన పుట్టిన విధానము, పెరిగిన విధానము, పాత స్వభావము, పాప స్వభావము, కోపముతో ఉన్న స్వభావము, ఇంకా ఈ స్వభావాలన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంట, ఈ యొక్క బాప్తిస్మం ద్వారా పాతి పెట్టేస్తా ఉన్నాం. క్రీస్తు ప్రభుతో నూతన స్వభావంలోనికి వస్తున్నాం. దీని అంతటికీ కారణం ఏంటంటే ఒకే ఒకటి, ఫెయిత్, విశ్వాసం. బాప్తిస్మం అనేది ఈవెన్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే బాప్తిస్మం అంటే క్రొత్త నిబంధనలోనే ఉన్నది అనుకుంటూ ఉంటారు. అందుకనే పేతురు గారు ఏమంటారంటే నోవాహు సాదృశ్యమైన బాప్తిస్మం పొందుకున్నాడు అని రాస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం ఎవరైనా చదవండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా
ఉమ్, ఉమ్. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరు. దాన్ని కూడా బాప్తిసంతోనే పోలుస్తున్నాడు పేతురు గారు. తర్వాత బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చినప్పుడు ఆయన కూడా బాప్తిసం ఇచ్చి, నీటిలో బాప్తిసం ఇచ్చి ఏం చేశారు? వారికి రక్షణ మార్గాన్ని బోధించాడు. బాప్తిసం, ఇప్పుడున్న బాప్తిసం యొక్క అర్థం ఏంటి అనేది మనం చూద్దాం. ఏంటి ఇప్పుడున్న బాప్తిసం యొక్క అర్థం? బాప్టిజో అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. బాప్టిజో అంటే ఐ బాప్టైజ్డ్, ఐ టేక్ బాత్, నేను ములిగాను, లేకపోతే నేను ముంచుతున్నాను, ములిగి లేచుట అని అర్థం బాప్టిజో అంటే. రోజు స్నానం చేస్తాం, రోజు ములుగుతాం, కాలంలో ములుగుతాం. అది బాప్తిస్మాలు అవ్వవు. అవి ఏంటంటే ములగడాలే అవుతాయి, ఈత అవుతుంది. నిజమైన బాప్తిసం ఏంటంటే క్రీస్తులోనికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి ప్రార్థనాపూర్వకంగా తీసుకుంటే అది బాప్తిసం అవుతుంది. బాప్తిసానికి 2 కండిషన్లు ఉన్నాయి. కండిషన్ నెంబర్ 1, మారు మనసు పొందాలి. లూకాసు వార్త 3:8 నుండి 14 వరకు ఏంటున్నా తెలుసా? బాప్తిసం ఇచ్చే యోహాను చెప్తున్నాడు, చదవండి అమ్మా. మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము, ఇక్కడ చూడండి, ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, లేదంటే ప్రకటిస్తూ ఉన్నాడు. మీరు మారు మనసునకు తగిన ఫలాలు ఫలించండి. నేను మార్పు చెందాను అని చెప్పడం కాదు, అది ఫలములలో కనిపించాలి, మీ జీవితంలో కనిపించాలి. కేవలం బాప్తిసం తీసుకున్నంత మాత్రాన్ని రక్షణ వచ్చేస్తుందా? రాదు. బాప్తిసం తీసేసుకుంటే మనం రక్షించబడిపోయిన టైటిల్ పెట్టుకోకండి. కారణం ఏంటంటే దానికి తగినట్టుగా జీవించకపోతే అది ఎందుకు ఉపయోగం లేదు. ఒక ఆయన అన్నాడు, నాకు రెవరెండ్ అక్కర్లేదు అన్నాడు. సంతోషం, పనేమోనండి, అది ఉపయోగించుకుంటానంటే ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించుకోక్కర్లేదంటే దాన్ని పట్టించుకోక్కర్లేదు. కారణం ఏంటంటే దాని ఫలము దానికి ఉండదు. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా కామన్ జీవితం జీవించేస్తున్నారు అనుకోండి, దానివల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు. బాప్తిసం అంటే అది కేవలము విశ్వాసంతోనే తీసుకోవాలి. మొట్టమొదట పశ్చాత్తాపడాలి, మన పాపముల గురించి పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. అపోస్తుల కార్యాలు 2:38. అపోస్తుల కార్యాలు 2 మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున, చూడండి పేతురు గారు చెప్తున్నాడు, మీరు మారు మనసు పొందాలి, అప్పుడు పశ్చాత్తాపపడాలి. అంతేగాని ఊరకనే పెళ్లికి బాప్తీసాలు, భర్త తీసుకున్నాడని భార్య తీసుకోక్కర్లేదు, లేకపోతే తండ్రి తీసుకున్నాడని పిల్లలు తీసుకోక్కర్లేదు అన్నది కాదు. ప్రతి ఒక్కరు అని చెప్తున్నాడు పేతురు గారు. మనలో ప్రతి ఒక్కరము కూడా బాప్తిసం తీసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్, అది మస్ట్. పేతురు గారు చెప్తున్నాడు. ఇది ఎలా సాధ్యం? 1, బాప్తిసం తీసుకోవాలనుకుంటే కండిషన్ ఏంటంటే, 1 రిపెంటెన్స్ వారు కలిగి ఉండాలి, మారు మనసు కలిగి ఉండాలి, పశ్చాత్తాపం కలిగి ఉండాలి. 2వది ఏంటంటే వారికి విశ్వాసం ఉండాలి. అపోస్తుల కార్యాలు 8:36, 37. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల, ఓ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్పు నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. చదువుతున్నాడు కానీ అర్థం అవడం లేదు. కొన్నిసార్లు బైబిల్ మనం చదివేస్తాం, ఏం అర్థం కావడం లేదు. ఒక ఆయన అంటాడు, నేను తండ్రి అని పిలవద్దని చెప్పానండి అంటాడు. మానేయండి, పరలోకంలో ఉన్న వాళ్ళే తండ్రి కదా. ఓకే, కావచ్చు. మరి ఇప్పుడున్న లోకంలో తండ్రులు కాదా? మాకు తండ్రి ఉన్నాడా? మీరు ఏ తండ్రి కోసం మాట్లాడుతున్నారు? ఎవరిని గురువులు అనొద్దు అన్నాడు కదా. అయితే మీ మాస్టర్ని గురువు అనవా? గురు పూజోత్సవం అని ఉంటుంది. అంటే మీ మాస్టర్ నువ్వు గౌరవించవా? చాలా మందికి బైబిల్ వాక్యాన్ని ఏ విధంగా రిలేట్ చేయాలో తెలీదు, ఏ విధంగా తర్జుమా చేయాలో తెలీదు, ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా తెలీదు.
ఊరకనే వాళ్ళకి వచ్చిన ఆలోచనని అప్లై చేసేస్తూ ఉంటారు. ఈ వచన భాగాల్లో చూసినప్పుడు నపుంసకుడు ఏం చేస్తున్నాడంటే చదువుతున్నాడు కానీ అతనికి అర్థం అవడం లేదు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఫిలిప్పును ప్రేరేపించి నువ్వు వెళ్ళి కలుసుకో అని అన్నాడు. అంతే, మళ్ళీ పరిశుద్ధాత్ముడు ఏం కల్పించుకోలేదు. ఫిలిప్కి అర్థమైపోయింది, ఓ నన్ను ఎవాంజలిజానికి వెళ్ళమంటున్నాడు, నేను వెళతాను. వెళ్ళాడు. ఫిలిప్పు నపుంసకుని కనుగొన్నాడు. నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అనగానే, ఓ ఎక్కువ రథం అని అన్నాడు. ఆ రోజుల్లో మరి కార్లు గట్రా లేవు, రథాలే ఉండేవి, బళ్ళు, గుర్రపు బండ్లు గట్రా ఉండేవి. ఎక్కాడు. ఎక్కి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. వెంటనే నపుంసకుడికి విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చినప్పుడు చూడండి అతను ఏమడుగుతున్నాడు తెలుసా? నీళ్ళు ఇవ్వుకో, నువ్వు నాకు బాప్తిసం ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? అప్పుడు ఫిలిప్ ఏమన్నాడు చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. నీవు నీ పూర్ణ హృదయముతో విశ్వాసం ఉంచితే నువ్వు బాప్తిసం తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు 18 సంవత్సరాలు నిండిపోయి బాప్తిసం తీసుకో, అది కాదు. లేకపోతే నీకు పెళ్లి చేసేయాలి, బాప్తిసం తీసుకో, అది కాదు. అందరూ తీసుకుంటున్నారు, నేను తీసుకోకపోతే ఏమన్నా అనుకుంటారేమో, అది బాప్తిసం కాదు. లేకపోతే కేవలము క్రిస్టియన్ ఐడెంటిటీ కోసం తీసుకునేది బాప్తిసం కాదు. సంఘంలో చేర్చబడాలి కాబట్టి నేను తీసుకోవాలి, అది ఐడెంటిటీ కాదు. నీవు పూర్ణ హృదయముతో విశ్వాసం ఉంచితేనే బాప్తిసం తీసుకోవాలి. చాలా మందికి ఎన్నో అపోహలు ఉన్నాయి. బాప్తిసం ఎవరు తీసుకోవాలి? ఖచ్చితంగా వాళ్ళు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళే తీసుకోవాలి. చిన్నపిల్లలకి ఏం చేస్తారంటే తల్లిదండ్రులు వారి పక్షాన చిలకరింపు బాప్తిసం ఇస్తారు. ఎందుకంటే నేను నా బిడ్డల్ని విశ్వాసంలో పెంచుతాను, క్రీస్తు యొక్క నిబంధనలో నేను పెంచుతాను అని చెప్పి వాళ్ళు కమిట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. దాన్ని ఒక వయసు వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ చేసినప్పుడు వాళ్ళకి బాప్తిసం ఇస్తూ ఉంటారు. బాప్తిసం అనేది తప్పకుండా అవసరం. బాప్తిసం అనేది చర్చ్ హిస్టరీలో చూసామనుకోండి, మొత్తంగా బైబుల్ అంతా, క్రొత్త నిబంధన అంతా బాప్తిసం తీసుకోమని చెప్తుంది. నీవు నీ యొక్క పాత బుద్ధిని నీటిలో పాతి పెట్టేయాలి. నువ్వు నూతన స్వభావంతో రావాలి. అది అల్లటప్పగా జరగకూడదు, విశ్వాసంతో చేయాలి. చాలా మందికి సరైన విశ్వాసం లేకుండా బాప్తిసం తీసుకుంటామంటే ఈ ఇచ్చే వాళ్ళకి కూడా ఏ విధమైన ప్రయోజనం లేదు, తీసుకునే వాళ్ళకి ప్రయోజనం లేదు. నీవు పూర్ణ హృదయంతో, నీవు పశ్చాత్తాపంతో, ప్రభువా నేను నిన్ను నమ్ముతూ ఉన్నాను అని నమ్మి బాప్తిసం తీసుకోవాలంట. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క నామములో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాప్తిసం అనేది ఎలా పడితే ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలాగే ఇవ్వకూడదు. ఒక ఫార్ములా ఉంటుంది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం ఇస్తా ఉన్నాం. సమస్త జనులను మనం ఏం చేయాలండి? శిష్యులుగా చేయాలి. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. మన బాప్తిసం మార్క్స్ వార్త 16:16 ఏమంటుందంటే, నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. తర్వాత పశ్చాత్తాపం కలిగితేనే, వారు చేసిన పాపాలకి తప్పుదాలకి తగిన పశ్చాత్తాపం కలిగితేనే. అంతేకాకుండా అపోస్తలుల కార్యం 8:37 ఇప్పుడు చదువుకున్నాం కదా, ఒక వ్యక్తి ఏం చేయాలి? యేసుక్రీస్తు రక్షకుడని ఒప్పుకుంటే బాప్తిసం. యేసుక్రీస్తు నిజమైన దేవుడిని ఒప్పుకుంటేనే బాప్తిసం. లేకపోతే బాప్తిసం ఇవ్వకూడదు, వాళ్ళు తీసుకోకూడదు. బాప్తిసం తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? అది ఒక విశ్వాసం. మన పాపములు క్షమించబడతాయి. లూకాసు సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. లూకాసు సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అంతటా అతను వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము పొందవలెను. దేనికండి బాప్తిస్మం? ఎందుకు చెప్పండి? పాప క్షమాపణ నిమిత్తము. రెండవది మారు మనసు నిమిత్తము. కాబట్టి నీవు బాప్తిస్మం తీసుకుంటే అది పాప క్షమాపణ నిమిత్తము, బాప్తిస్మం తీసుకుంటే అది మారు మనసు పొందానని నిమిత్తం. ఇది అవుట్వర్డ్ అపియరెన్స్ ఏం మారిపోదు. నోవహు ఎప్పుడు నోవహుగానే ఉంటాడు. అంతేగాని బాప్తిస్మం తీసుకుంటే నేను వేరొకడుగా నేను మారను. కొన్ని ఉదాహరణలు చెప్పేసి ఫన్నీగా చేశారు ఈ బాప్తిసాన్ని. ఒక కప్పులట
వెజిటేరియన్ ఇంట్లోకి వెళ్ళారట. వీళ్ళు నాన్ వెజ్ తింటా ఉన్నారు. నాన్ వెజ్ తింటున్నారు అంటే చికెన్ తింటూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళారంటే చికెన్ తిన్న వాళ్ళ ఇంట్లోకి అద్దెకెళ్ళారు. ఆ స్మెల్కి వీళ్ళు తెలిసిపోయి, ఏమండి మీరు చికెన్ వండుతున్నారేటి, చికెన్ వండకండి అని అన్నారు. అలాగే వండమన్నారు. మళ్ళీ వచ్చారు, ఏమండి చికెన్ వండుతున్నారేటి, చికెన్ వండకండి అని అన్నారు. అలాగా అయితే వీళ్ళు కింద ఉన్న వాళ్ళు ఎవరంటే క్రిస్టియన్స్ అయ్యారు, బాప్తిసం పొందుకున్నారు, చర్చికి వెళ్తా ఉన్నారు. అప్పుడు పైన వాళ్ళు చర్చికి వెళ్ళరు, చికెన్ తినేవాళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో చూడండి, ఇది చికెన్ కాదండి, ఇది పొటాటో కర్రీ అండి, కావాలంటే చూడండి, దాని మీద నీళ్లు చల్లేసి నువ్వు ఇక పైన చికెన్ కాదు నువ్వు పొటాటో అనబడతావు, పొటాటో పొటాటో పొటాటో. దీని పేరు మారిపోయిందండి, చికెన్ కాదండి పొటాటో. అది కేవలము ఫన్నీగా మార్చేసి ఇలాంటి స్టోరీస్ చెప్తా ఉన్నారు. బాప్తీసానికి ఒక అపకీర్తి తీసుకొస్తా ఉన్నారు. నిజానికి అది యానిమేటెడ్ అంటే ఏంటంటే జీవం లేనివి, రీజనింగ్ కెపాసిటీ లేనివి, వాటి కోసం కాదు. దేవుడు నీకు ఆలోచన శక్తినిచ్చాడు. ఏది ఉత్తమమో, ఏది మాన్యమైనదో, ఏది చేయాలో, ఏది చేయకూడదో దేవుడు నీకు నేర్పించాడు. ఇప్పుడు నీకు బాప్తిసం అంటే ఇలాంటి స్టోరీస్ చూసి, కాబట్టి ఇది ఫన్నీగా తీసుకోవద్దు. ఒకళ్ళు రక్షణ పొందాలి అంటే తప్పకుండా బాప్తిసం తీసుకోవాల్సిందే. బాప్తిసం తీసుకుంటే రక్షణ వచ్చేస్తుందా? కాదు. నీవు దేవుని ప్రకారంగా, వాక్య ప్రకారంగా మనం జీవించాలి. బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి? నీకు ఎప్పుడైతే విశ్వాసం కలిగిందో తక్షణం బాప్తిసం తీసుకోవచ్చు. చూడండి, యోనక్ ఏం చేశాడంటే, యోనక్ అంటే నపుంసకుడు ఏం చేశాడంటే, ఇదిగో నీళ్లు, నీకు ఇంకేటి ఆలస్యం, నా జీవితం మారింది. అప్పుడు ఫిలిప్పు కూడా ఏ విధంగా ఆలస్యం చేయకుండా ఒకటే ప్రశ్న వేశాడు, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని దేవునిగా అంగీకరిస్తున్నావా, రక్షకునిగా అంగీకరిస్తున్నావా? రక్షకునిగా అంగీకరిస్తే నువ్వు తప్పకుండా నువ్వేం చేయొచ్చు, బాప్తిసం తీసుకోవచ్చు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం మారాలి చెప్పండి? మనస్సు మారాలి. బాప్తిసం తీసుకుంటే పేరు మార్చుకుంటారు కొంతమంది, గుడ్. ఎందుకంటే బైబిల్లో కూడా దేవుడు చాలాసార్లు పేరు మార్చాడు. యాకోబుని ఇశ్రాయేల్ అని అన్నాడు, అబ్రాహాముని అబ్రహాము అని అన్నాడు. ఆ యెషయా గ్రంథంలో నూతన పేరు మీకు ఇస్తానని అన్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా నూతన పేరు నీకు పెడతానని చెప్పాడు. సో పేరు మార్చుకుంటూ ఉంటారు. కానీ చాలా మందికి జీవితాల్లో మార్పు ఉండదు, వాళ్ళ ప్రవర్తనలో మార్పు ఉండదు, వారి కోపం తగ్గదు, వారి యొక్క పాత అలవాట్లు మారవు. ఇంకా ఏంటి మార్పు పొందినట్టు వారు? కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, మన జీవితము మార్చబడాలి. మనము ఏమంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక. కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటారంటే, పెళ్ళిళ్ళ విషయంలో ముగ్గుల్లో కూర్చోబెడతా ఉంటారు కదా, అది లోక మర్యాద. అంటే పెళ్లి కొడుకు కదా, కొంచెం స్పెషల్గా చేద్దామంటారు. కాకపోతే ఆ ముగ్గులు సాతానికి సంబంధించినవి. అవన్నీ ఒక్కొక్క ముగ్గుకి ఒక్కొక్క రకం అర్థం చెప్తారు వాళ్ళు. కాబట్టి అందులో కూర్చోబెట్టకూడదు. ఇంకా చెప్పాలనుకుంటే ఇంకా కొన్ని ఉన్నాయి. మన ఇంటి ముందు కొన్ని ముగ్గులు వేస్తారంట, అవి సాతాన్ని ఆకర్షిస్తూ ఉంటాయంట. ఆకర్షణ అవి కొన్ని మనం చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక. మన లోక మర్యాదలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ 4 ఫ్రెండ్స్ కలిపితే ఈ మధ్యకాలంలో అన్ని మందు పార్టీలే. అది మనం చేయకూడదు. కారణం ఏంటంటే, మనము దేవుని యొక్క పరిశుద్ధ రక్తంతో కడగబడ్డాం కాబట్టి అలాంటి మందు పార్టీలు మనం పెట్టుకోకూడదు. పెట్టుకుంటే బయట పెద్ద ప్రపంచానికి చిన్న ప్రపంచం మనం తయారు చేసుకున్నట్టుగా ఉంటుంది. అందుకనే మనము క్రీస్తు పిలుపునకు తగినట్టుగా మనం జీవించాలి అనుకుంటే, మన వేషధారణ, మన మాట తీరు, ఇవన్నీ కూడా మారవలసిన అవసరం ఎంతైనా ఉంది. చాలా మంది ఇలాంటివి మార్చుకోరు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోక మర్యాద అంటే ఏంటి? లోక సంబంధమైనవి, సాతాను సంబంధమైనవి, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు, అలాంటివి మనం అనుసరించకూడదు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? ఉత్తమము ఏంటంటే ప్రజలందరూ ఇష్టపడేదేంటి? కామన్గా
లాఫుల్ ప్రకారంగా మన యొక్క దేశంలో ఏ విధమైన చట్టం ఉంది. ఉదాహరణకి ఒక స్త్రీకి ఒకే భర్త, ఒక భర్తకు ఒకే స్త్రీ. ఏమంటే వాళ్ళు మరి ముగ్గురిని చేసుకున్నారు, నలుగురిని చేసుకున్నారు. అది లోక మర్యాద కావచ్చు. నువ్వు అలా ఉండకూడదు అని బైబిల్ తెలియచేస్తూ ఉంది. ఇంకా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేది పరీక్షించి తెలుసుకొనున్నట్లు ఏం చేయాలా? మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. అంటే వీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్. మెటామార్ఫోతే అంటారు. మెటామార్ఫోతే అంటే మన యొక్క రూపము మారడం. గొంగళ పురుగు సీతాకోక చిలుకగా మారడం, ట్రాన్స్ఫార్మేషన్. నువ్వు అలా మారాలి. ఒకవేళ మనం కరెక్ట్గా చెప్పుకోవాలనుకుంటే అది మంచి కథలు ఉన్నాయి. ఆ కథలు ఏంటంటే నీటిలో ఉన్నప్పుడట జలకన్య దాన్ని ఏదో అంటారు, ఇంగ్లీష్లో మర్మెయిడ్ ఏదో అంటారు. అది భూమి మీదకి వచ్చింది అనుకోండి, తోకతో నడవలేదు కదా, కాళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఒకవేళ మళ్ళీ నీటిలోకి వెళితే అది మామూలుగా మర్మెయిడ్ కింద తోకతోనే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ కథల్లో దాన్ని ఏమిటంటే మిథాలజికల్ కథలు ఉంటాయి. ఒక సర్పం ఉన్నది, అది నాగలోకం అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కేవలం సర్పరూపంలో ఉంటుంది. ఒకవేళ అది భూమి మీద జీవించాలనుకో, సర్పంలాగా ఉంటే మనుషులు కూడా చంపేస్తారు. కాబట్టి అది ఏంటంటే మానవ రూపం ధరిస్తుందట. నువ్వు పరలోకం వెళ్ళాలంటే పరిశుద్ధంగా మారాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కేవలము పాపపు అలవాట్లతో, పాపపు స్వభావంతో, మారు మనసు లేకుండా, బాప్తిసం లేకుండా నేను దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాను, అక్కడ నా ప్రభుతో ఉంటానంటే దేవుడు అనుమతి ఇవ్వడు. అక్కడ ఏమంటున్నాడు తెలుసా? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు. కాబట్టి బాప్తిసం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పటికింకా ఎప్పుడు తీసుకోవాలి బాప్తిసం? ఏ వయసులో తీసుకోవాలి? ఎప్పుడు నీకు 18 సంవత్సరాల నుండి మంచి చెడ్డ జ్ఞానం తెలుసుంటే తప్పకుండా బాప్తిసం తీసుకోవచ్చు. బాప్తిసం తీసుకోవడానికి ఏ విధమైన అడ్డు ఆటంకం లేదు. అయితే నీవు ప్రభునందు సంపూర్తిగా విశ్వాసం ఉంచాలి. గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది నూతన రూపం ఎత్తదు. నీవు నీ యొక్క పాత స్వభావాన్ని, పాత అలవాట్లని, పాత డిజైర్స్, కోరికల్ని క్రీస్తునందు నువ్వు పాతి పెట్టబడకపోతే క్రీస్తు ప్రభులో నీవు పరిపూర్ణతతో పైకి ఎదగలేవు, విశ్వాసంలో జీవించలేవు. నీ పేరు క్రీస్తు ప్రభు జీవ గ్రంథంలో రాయబడి ఉండదు. నీవు నీకు నీవుగానే ఉంటావు. ఎప్పుడైతే నీవు మారు మనసు పొందుతావో, బాప్తిసం పొందుతావో, రక్షణ సంకల్పంలో నీవు చేర్చబడతావో, నిజంగా నీవు అనేక మందికి ఆదర్శంగా ఉంటావు. మంచి ఫలాలు నీ జీవితంలో ఫలిస్తాయి. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ విధంగా దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. 2 నిమిషాలు మనం అందరూ కూడా కన్నులు మూసుకుందాం. ప్రభువా, నేను బాప్తిసం తీసుకున్నాను, కానీ నేను మరి సరిగా జీవిస్తున్నానా? నేను మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నానో లేదో నన్ను నేను పరీక్షించుకోవడానికి సహాయం చేయి అని మనం అడుగుతాం. నువ్వు ఇంకా బాప్తిసం తీసుకోలేదా? అయితే ప్రభువా, నేను నిన్ను నమ్ముతున్నాను, కానీ నాకు ఈ లోకానుసారమైన బంధాలు ఉండిపోయి నేను బాప్తిసం తీసుకోలేకపోతున్నాను. నిన్ను నువ్వు ఉపేక్షించుకుంటేనే నువ్వు బాప్తిసం తీసుకోవడానికి కుదురుతుంది. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. నీ సిలువనెత్తుకొని నీవు ప్రభువును వెంబడించాలి. అప్పుడు మాత్రమే నువ్వు క్రీస్తు ప్రభు ఇచ్చే ఆ ఫలాన్ని నువ్వు పొందుకుంటూ ఉంటావు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియ సహోదరి సహోదరుల కోసం ప్రార్థన చేస్తున్నాం. చాలా మంది బాప్తిసం ఎందుకు తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది బాల్య బాప్తిసాలు అంటారు, ఏమీ తెలియదు. కొంతమంది పెళ్లికి బాప్తిసాలు అంటారు, పెళ్లి చేసుకోవడం కోసం బాప్తిసమా? కొంతమంది ఇదిగో యూత్ అందరూ తీసుకుంటున్నారు, నేను తీసుకోకపోతే బాగుండదు అనుకుంటూ ఉంటారు. అది బాప్తిసం కాదు. ఎవరైతే నిజముగా యేసుక్రీస్తుని తమ నోటితో ఒప్పుకుంటారో, వారి హృదయంలో యేసుక్రీస్తుని రక్షకునిగాను దేవునిగాను అంగీకరిస్తారో, గత పాప జీవితం విషయమై పశ్చాత్తాపపడి నూతనముగా క్రీస్తు ప్రభువునందు నూతన జీవితాన్ని ప్రారంభిస్తానంటారు, అటువంటి వారి కోసం ఈ బాప్తిసం అని తెలియజేస్తా ఉంది. ప్రభువా, మీరు సెలవిచ్చారు యోహాను సువార్త 3వ అధ్యాయంలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించడని. ఇది నాన్న చాలా మంది నీటి మూలముగా జన్మించడం లేదు. నమ్మేము అనుకుంటే సరిపోతుంది. కొంతమంది అంటారు కేవలం మీరు కృపచేతనే రక్షించబడ్డారంటే బాప్తిసం అక్కర్లేదని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రభువా, వాస్తవం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం తీసుకోవాలి. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము.
ఈ దినాన నీవు నీ పాపం నిమిత్తము పశ్చాత్తాపపడి మారు మనసు పొంది బాప్తిసం పొందితే ప్రభువారు తన రక్షణను నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభు వాక్యము విన్న ప్రతి ఒక్కరిని దీవించమని, మా జీవితాల్లో మారు మనసుకు తగిన ఫలాలు మేము ఫలించేలాగున సహాయం చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనం అందరూ కూర్చుందాం. మరి ఒక పాట, ఒక పల్లవి చరణం విన్న తర్వాత